హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు టమాటా పచ్చడి నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే శుభ్రంగా మీరు ప్లేట్ అన్నం లాకిచ్చేవచ్చు. ఫ్రెండ్స్, ఈ టమాటా పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేము. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాల్సిందే. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి కోసం నేను ఒక 8 టమాటా వరకు తీసుకున్నాను. ఇది పెద్ద సైజ్ టమాటా ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు 1/2 kg వరకు ఉంటుంది. ఇది క్లీన్గా కడిగి సన్నగా కట్ చేసుకోవాలా. ఇందులో నేను ఒక 15 రెడ్ చిల్లీ వరకు తీసుకున్నాను. ఈ విధంగా తొడవలు తుంచేసి ఈ విధంగా తుంచుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మొత్తం ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా. నేను ఇది కట్ చేసి తీసేసాను ఫ్రెండ్స్. కట్ చేసి తీసేసిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. టమాటాలు సన్నగా కట్ చేసుకుంటే మాకు తొందరగా మగ్గిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చిలో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇవి మొత్తం వేసుకుందాం. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలా, ఆయిల్ వేయకండి. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఇది డ్రై రోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం పచ్చడి కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. ఈ టమాటాలో కొంచెం పులుపుదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి కొంచెం స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టమాటా పచ్చడి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. పక్కన తీసుకుందాం. అదే కడాయిలో 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక నేను కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటాలు మొత్తం వేసుకోండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ మీదే మగ్గించుకోండి టమాటాలు మొత్తం. ఈ టమాటాలు ఈ విధంగా మగ్గుతున్నప్పుడే చూడండి, ఈ టమాటాలు మగ్గేటప్పుడే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఎక్కువ ఏమి వేసుకోబాకండి ఫ్రెండ్స్. చిన్న నిమ్మకాయ సైజ్ అయితే మాకు సరిపోద్ది. ఈ టమాటాల్లోనే ఈ విధంగా చింతపండు కూడా మగ్గాల. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోండి ఫ్రెండ్స్. ఈ మీడియం ఫ్లేమ్ పెట్టి మగ్గించుకుంటే ఈ టమాటాలు పచ్చి వాసన పోయి బాగా మగ్గుతాయి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మీరు చూసుకుంటా ఉండండి. టమాటాలు ఇంకొంచెం మగ్గాల. ఇంకొంచెం మగ్గితే మాకు బాగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేను మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది బాగా చల్లారాలా. చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ మేము మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి మొత్తం నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇది మెత్తగా పౌడర్ లాగా కొట్టుకోవాలా. నేను కొట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా కొట్టుకున్నాను. ఎండుమిర్చి, ధనియాలు మొత్తాన్ని ఈ విధంగా కొట్టుకున్న తర్వాత ఇందులో నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న ఈ టమాటాలు యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు యాడ్ చేసి కూడా
చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటాలు మొత్తం యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోబాకండి, పల్స్ మోడ్లో తిప్పుకోండి ఫ్రెండ్స్. నేను తిప్పిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది అచ్చం రోట్లో దంచినట్టే ఉంటుంది టమాటా పచ్చడి. ఈ పల్స్ మోడ్లో తిప్పుకుంటే చూడండి ఫ్రెండ్స్, నేను టమాటా పచ్చడి గ్రైండ్ చేశాను. ఇది అచ్చం రోట్లో దంచినట్టే చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ మేము పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఓ 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చూడండి. ఆనియన్ ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో లైట్గా కొంచెం ఇంగువ వేసుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్నా ఫ్రెండ్స్ పచ్చడి ఇది వేసుకుందాం. చూడండి, పచ్చడి మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుందాం. చూడండి, అచ్చం రోట్లో దంచినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టమాటా పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకుని తింటే ఈ టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టమాటా పచ్చడి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.